మేన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. గడిచిన కొన్ని వారాలు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, వాటి అన్నిటికంటే కూడా ఈ వారం చక్కగా ఉంది. మేన్ రాశిలో శని చక్కగా 4 బిందువులతోటి ఉన్నారు. ఏ పని ప్రారంభించినా ముందుకు సాగుతుంది. కష్టఫలి అన్నట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది, అభివృద్ధి బాగుంటుంది. అలాగే ఖర్చులు కూడా ఉంటాయి. ఖర్చులు తగ్గ ఆదాయం కూడా పెరుగుతుంది. ఎప్పుడో ఒక పని ప్రారంభించి ఆగిపోయిందనుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో ఈ వారం మొదలవుతుంది. అలాగే కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఒక భూమిని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలని యోచిస్తారు. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి బాగా లాభిస్తాయి. వ్యయంలో రాహు సంచారం వల్ల విదేశీయానం చేయగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, విస్తరణ చేయాలని నిర్ణయించుకుంటారు. దానికి కావలసిన ధనాన్ని సమకూర్చుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపార అభివృద్ధికి మీరు చేసే కష్టం ఏదైతే ఉందో ఈ వారం ఫలించే విధంగా దశలు, అంతర్దశలు నడుస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు వీరికి కలిసి వస్తాయి. ఒక ప్రాజెక్ట్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం ఏదైతే అనుకుంటారో దాన్ని కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. విదేశీ విద్యకు సంబంధించి, విదేశీకి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. అవసరమైతే తప్ప పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. స్పెక్యులేషన్స్ దూరంగా ఉండాలి. స్టాక్ మార్కెట్స్ కూడా కొంత దూరంగా ఉండడం చెప్పదగినది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. మొత్తం మీద మేన్ రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. శని అనుగ్రహం, రాహు అనుగ్రహం, అలాగే శుక్ర అనుగ్రహం చక్కగా ఉంది. గురువు వీళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా తర్వాత మంచి అభివృద్ధిని ఇచ్చే విధంగా గోచరిస్తోంది. కాబట్టి ఎటువంటి విషయాలు భయపడకుండా ముందుకు సాగండి, మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శనివారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న కారణం చేత 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.